హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటట్లా ఎప్పుడు నువ్వు కనిపిస్తూ ఉంటావు పూజ చేస్తూ, ఈసారి జున్ను చిన్ను కనిపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు వాళ్ళకి ఇంపార్టెంట్ డే అండ్ స్పెషల్ డే, మరి ఆ మాత్రం ఉంటుంది కదా. ఇక్కడ చూసారా, వెల్కమ్ టు కిండర్ గార్డెన్. సో చిన్నుకి ఇన్విటేషన్ అయితే వచ్చేసిందనమాట. అంటే ఈ స్కూల్కి చిన్ను వెళ్ళబోతుంది ఫస్ట్ టైం కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్క క్లాస్ వరకు అని చెప్పి ఒక్కొక్క స్కూల్స్ని అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు. చిన్ను ఇక్కడ వచ్చినప్పుడు వెళ్ళింది వీపీకే, అయిపోయింది. ఇంకా ఆ స్కూల్ అంతటితో ఎండ్ అనమాట. ఇప్పుడు కొత్త స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు కాబట్టి, న్యూ పర్సన్ కాబట్టి వాళ్ళైతే ఇన్విటేషన్ పంపించారు. జున్ను సేమ్ స్కూల్ కాబట్టి ఏమీ లేదనమాట. ఇంకా అర్థం కాలేదా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేది? బ్యాక్ టు స్కూల్ ఓపెన్ అయిపోతుంది. సో దానికన్నా ముందు ఒక 2 days అయితే మమ్మల్ని స్కూల్కి రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారనమాట. ఎందుకు అని అంటే, మన పిల్లలకి ఏ టీచర్స్ వస్తున్నారు ఏంటి అని చెప్పేది పిల్లలకి పరిచయం చేస్తూ, అలాగే వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి చూపిస్తూ, ఇంకా వాళ్ళకి సంబంధించి వాళ్ళ సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మనల్ని అయితే రమ్మన్నారు. అలాగే దీనికన్నా ముందు అప్లోడ్ చేసిన వీడియో చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుందనమాట. బ్యాక్ టు స్కూల్కి సంబంధించి వీళ్ళ సప్లీస్ అన్నీ కూడా మనమైతే ఈరోజు తీసుకొచ్చి వాళ్ళ మిస్సులకి అయితే మనము అప్పచెప్పాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న క్లాస్ రూమ్ ఎవరిది అనుకుంటున్నారు? గెస్ చేయండి. సో ఇంకా అర్థమైపోయి ఉంటుంది. ఎస్, చిన్ను వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట. ఎంత బాగుందో ఒకసారి చూడండి. మీకు నేను క్లారిటీగా కూడా మొత్తం క్లాస్ రూమ్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఏ వాళ్ళు ఎక్కడ ఖాళీగా అయితే అస్సలు కనిపించట్లేదన్నమాట. మొత్తం ఇంకా నిండిపోయింది అనుకోండి. పిల్లలు ఇలా ఉంటే స్కూల్కి వెళ్ళొద్దన్నా వెళ్తారు, అంత బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి చిన్నుకి ఏ బస్సు ఇవన్నీ కూడా అయితే మన అడ్రస్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మిస్తో చిన్ను మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మా వారు కూడా. ఇది ఒకసారి చూడండి ఎంత బాగుందో. వీళ్ళకి చూసుకున్నట్లయితే మనము ప్రతి ఒక్కటి యాక్టివిటీ కానీ ఇలా అన్నీ అయితే వీళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా టీవీ ఉంది. ఇంకా అసలు బోరే కొట్టదనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ పిల్లలు అనేది స్కూల్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది కూడా. అసలు నన్ను ఇంతకుముందు అడిగారు కిండర్ గార్డెన్ అంటే ఏ క్లాసు అని. నాకు కూడా తెలీదు. బట్ కాకపోతే కిండర్ గార్డెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్తారు. సో మనకి యూకేజీ ఉంది కదా, అలా అనుకోవడమే. ఇంకా వీపీకే, కిండర్ గార్డెన్, ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్ అనమాట. ఇన్ని ఉంటాయి. సో వీపీకే అంటే ఏంటంటే మనకి 5 years బిలో ఉన్న వాళ్ళు అయితే ఉంటారు. తర్వాత కిండర్ గార్డెన్ 5 hours ఉన్నవాళ్ళు. కిండర్ గార్డెన్ అయిపోయిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్ 1 to 5th వరకు ఉంటుంది. తర్వాత మనకి మిడిల్ స్కూల్ అంటే 6th నుంచి 8th దాకా. తర్వాత హై స్కూల్ అంటే 9th నుంచి 12th దాకా ఉంటుంది. సో ఇంతటితో స్కూల్స్ అయితే ఎండ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చిన్ను వచ్చేసి కిండర్ గార్డెన్, జున్ను వచ్చేసి ఎలిమెంటరీ స్కూలు. చూశారు కదా, ఇదంతా పర్టికులర్గా ప్రతి ఒక్కటి కూడా షేర్ చేశాను. పిల్లలకి చాలా బాగుందనమాట. ఇంకా నేను కూడా అన్నీ అసలు ఏమున్నాయి ఏంటి అని అన్నీ చూసి, మనం తెచ్చాం కదా స్టఫ్ సప్లీసు, అవన్నీ కూడా మిస్ అయితే వీటిల్లో పెట్టమని చెప్పారు. ఇవన్నీ ఇచ్చేసామన్నమాట. అంటే పిల్లలకి ఏమేం కావాలి ఏంటి, అసలు సప్లీస్ ఏముంటాయి అని తెలుసుకోవాలని ఉందే. అయితే మన ఛానల్లో దీనికన్నా ముందు అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఆ వీడియోని ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మనకైతే బుక్స్ ఇంపార్టెంట్, బట్ ఇక్కడ అమెరికా స్కూల్స్లో బుక్స్ 1-2 ఉంటాయి, మిగతావి ఎక్కువ ఉంటాయి. అవి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి వీడియో క్లారిటీగా షేర్ చేశాను అనమాట. ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వాడి సీట్ అనేది అరేంజ్ చేసేసారు. ఇంకా తనకి ఒక ప్లానర్ ఉంటుంది కదా, ఫుడ్ ఏం తింటాడు ఏంటి అనేది కూడా. ఆ ప్లానర్ని అయితే తనకి ఏ కలర్ కావాలి అని చెప్పి మిస్ అడిగింది. చిన్నుకి నచ్చిన కలర్ గ్రీన్ కలర్ అని చెప్పి తీసుకొని అక్కడైతే వాడి సీట్లో వాడి చైర్ బ్యాక్ అయితే పాకెట్ ఉంటుంది, ఆ పాకెట్లో ప్లేస్ చేసుకొని ఇంకా వాళ్ళ మిస్కి అయితే బాయ్ చెప్పేసి వచ్చేసారనమాట. ఇప్పుడు మనము చిన్ను క్లాస్కి కూడా వెళ్ళాలి, వాళ్ళ మిస్ని కూడా కలవాలి. అలా వెళ్ళే దారిలో ఇలా ప్రతి ఒక్క క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ డోర్ మీద ఒక్కొక్క సింబల్తో నేమ్స్ కనిపిస్తున్నాయి కదా. అలా ఏంటంటే ఆ క్లాస్లో లోపల పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల నేమ్స్ అన్నీ ఒక్కొక్క మిస్ ఏంటంటే ఒక్కొక్క థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇందాక ఒక థీమ్ ఉంది, ఇప్పుడు ఒక థీమ్ ఉంది కదా, వాటి మీద కిడ్స్ నేమ్ అనేది అయితే ఒక్కొక్కటి ప్లేస్ చేసుకొని
డోర్ మీద అయితే స్టిక్ చేసేసారు. ఈజీగా ఉంటుంది చూడగానే మనకి ఐడెంటిఫై చేయడానికి. ఇక్కడ చూసారా, మనకైతే జున్ను క్లాస్ రూమ్ ఎక్కడో తెలియలేదు. సో వెతుక్కుంటూ వెళ్తున్నాం. మనకి చెప్పడానికి కూడా అక్కడక్కడైతే ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అదే అడుగుతూ ఉంటే అతను చెప్తున్నారు. ఇక్కడ చూసారు కదా, పైనుంచి స్కూల్ కిందనమాట. చాలా బాగుంది ఈ స్కూల్ చూసుకున్నట్లయితే. సో చిన్ను బిల్డింగ్ వేరే, జున్ను బిల్డింగ్ వేరే అనమాట. ఇంకా చూసుకుంటూ అయితే ఇలా వస్తూ ఉన్నాము. క్లాస్కి వెళ్ళేదారిలో మనకి ఇలా అయితే బ్యానర్ ఉంది, చాలా బాగుంది కదా. చిన్ను వచ్చేసి మమ్మీ నన్ను ఒక పిక్ తీవా అన్నాడు. ఆడికి మనం తీస్తామన్నప్పుడు అస్సలు తీపించుకోవడం అనమాట. వాడికి ఇంట్రెస్ట్ ఉండి వాడు దిగుతానంటేనే మనం తీయాలి, అలా ఉంటుంది. ఇంట్లో ఒకరేమో డల్గా ఉంటారు, ఒకరేమో అస్సలు మనం చెప్పింది వినరు కదా. మీ ఇంట్లో పెద్ద పిల్లలు ఎలా ఉన్నారు, చిన్నపిల్లలు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. మా చిన్నోడైతే అస్సలు నేను చెప్పింది అస్సలే వినడు అనమాట. ఫైనల్లీ మనమైతే జున్ను క్లాస్ రూమ్కి వచ్చేసాం. చూసారా, ఇక్కడ ఒక టేబుల్ మీద అన్ని నేమ్స్ అయితే పిల్లలవి స్టిక్ చేశారు. ఎందుకంటే వాళ్ళు రాగానే వాళ్ళ ప్లేస్ ఎక్కడుంది ఏంటి అనేది ఈజీగా చూసుకొని వాళ్ళు తెచ్చిన సప్లీస్, అదేవిధంగా వాళ్ళకి కొన్ని చిన్న యాక్టివిటీ లాగా ఏదో అయితే అక్కడ పెట్టారనమాట. దానికి సంబంధించి ఇలానే ఉంటుంది అంటే రేపు వచ్చాక ఇలా అస్సలు ఉండదనమాట. వీళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి జున్ను క్లాస్ రూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఇందాక చిన్ను క్లాస్ రూమ్ చూశారు కదా, వాడి స్టేజ్కి అలా ఉంది. జున్నుదైతే అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూసుకుంటే కనెక్టివిటీ క్లాస్ రూమ్ అనమాట. ఇటు నుంచి ఇంకో క్లాస్ ఉంటుంది. వీళ్ళకి సబ్జెక్ట్ని బట్టి పిల్లల్ని కొంచెం మారుస్తూ క్లాసెస్ అయితే చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ ఇంకా పిల్లలవి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్వి పెట్టుకోవడానికి బీరువాలు అలాంటివి కూడా ఉన్నాయి. చాలా బాగుంది క్లాస్ రూమ్ వచ్చేసి. వీళ్ళకి తర్వాత ఇవన్నీ నాకు తెలిసి చేంజ్ చేస్తారు. ఈరోజు ఏంటంటే మార్నింగ్ టైంలో కొన్ని స్లాట్స్ ఇచ్చారు, అలాగే ఆఫ్టర్నూన్ కొన్ని ఇచ్చారనమాట. మా ఇనిషియల్ని బట్టి మాకు ఆఫ్టర్నూన్ వచ్చింది. అలానే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళి ఇద్దరు టీచర్స్ని మీట్ అయ్యి క్లాస్ రూమ్ చూసి వాళ్ళతో మాట్లాడేసి, చూశారు కదా జాన్సన్ జున్ను క్లాస్ టీచర్ అనమాట. అవును, మర్చిపోయాను, మీకు చిన్ను క్లాస్ టీచర్ పేరు చెప్పలేదు కదా, మిస్ వేర్ అనమాట. సో ఇప్పుడైతే చెప్పేశాను. ఫైనల్గా ఇక్కడ కూడా వెళ్ళకైతే టీవీ అది కూడా ఉందన్నమాట. ఇంక ఇవన్నీ చాలామంది పిల్లలు అయితే వచ్చేసారు, కొంతమంది ఇంకా రాలేదట్టుంది. ఈరోజు 1 వీక్లోగా కొంతమంది వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇంకా జున్ను అయితే వాళ్ళ మిస్తో మాట్లాడుతూ ఉంది. ఇంకా వాళ్ళ మిస్ అడుగుతూ ఉందన్నమాట, హాలిడేస్ అయిపోయాయి కదా, ఇంకా ఎగ్జైటెడ్గా ఉన్నారా స్కూల్కి రావడానికి అని జున్నుతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే తినకి ఏ బస్సు వచ్చింది, మన లొకేషన్ ఎక్కడ ఎక్కుతారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి దాని కలర్ ఏంటి అని చెప్పి మిస్ అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వమని చెప్పింది. దానికి సంబంధించి తను రాస్తూ ఉన్నారు. అలాగే కొన్ని కూడా వేరేది కూడా చెప్తే జున్ను అయితే దాన్ని జున్ను బిల్డప్ చేసిందనమాట. ఆ బస్ కలర్ ఏంటి అది ఇది అని చెప్పి ఫైనల్గా తనది తనే రాసుకుంటుంది. సో సూపర్ కదా. అసలు అక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటంటే మన బస్ నెంబర్స్ కలర్స్ ఉంటాయి. ఏ అడ్రస్కి ఏ బస్ వస్తుంది, దాని నెంబర్ ఎంత, ఆ కలర్ ఏంటి అని ప్రతి ఒక్కటి అక్కడైతే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే జున్ను క్లాస్ రూమ్ని ఒకసారి చూసేయండి. ఫైనల్గా ఇది చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్లీ జున్ను అయితే వాళ్ళ మిస్తో ఒక పిక్ దిగేసింది. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి బయటకైతే వచ్చేసాం. మాకేంటంటే చిన్ను బస్సు ఏంటి అనేది మాకైతే తెలియదు. అక్కడ మిస్ని అడిగితే సో అక్కడికి వెళ్ళి కనుక్కోండి అన్నారు. ఇక్కడ మనం కిందకి వచ్చిన తర్వాత దాంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పేసరికి అక్కడికి వెళ్ళి బస్ కనుక్కున్నాం. జున్ను అంటే ఆల్రెడీ స్కూల్కి వచ్చింది కాబట్టి తన డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్కటి మెయిల్లో మనకైతే వచ్చేసాయి. చిన్ను కొత్తగా కాబట్టి సో బస్ ఒక్కటి మిస్ అయింది, అదైతే మనం కనుక్కొని ఇంకైతే రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయిన తర్వాత ఇంకా కొంత షాపింగ్ అయితే మిగిలిపోయిందనమాట. యూనిఫామ్స్ అలాగే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ తీసుకునేది ఉంది. నేను వచ్చింది అయితే మెయిన్ యూనిఫామ్స్ అవన్నీ తీయడానికి కదా. ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తున్నానో చూడండి. మళ్ళీ నేను ఏది వాడను బ్యూటీ ప్రొడక్ట్స్, బట్ ఎందుకో చూద్దాము అని చెప్పి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అని చెప్పి ఒకసారి అయితే వచ్చాను. వీటిలో ఏది దేనికి వాడతారో కూడా నాకు తెలియదు. దాని మీద పేర్లు చూసి ఓ ఇది పౌడరా ఇది మస్కారా అన్నట్లు అలా అయితే చూస్తున్నాను. వాడకపోయినా కానీ మన ఆడోళ్ళం కదా, నేత్రానందం, అందుకని విండో షాపింగ్ అనుకోండి. ఈ మేకప్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఇలా అయితే అన్నీ చూసుకుంటూ ఉన్నాను. అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పి తెలుసుకుందాం కదా, అందరూ వాడుతున్నారు నాకు తెలియని కూడా తెలియదు అని ఇలా అయితే వచ్చి ప్రతి ఒక్కటైతే చూస్తూ ఉన్నాను అనమాట. ఎన్ని షేడ్స్ ఉన్నాయి, లిప్స్టిక్స్, పౌడర్స్, ఇలా ప్రతి ఒక్కటి. ఫైనల్లీ మనం వచ్చిన పని అయితే కానియాలి కదా, పక్క పని పక్కగా పెట్టి ఇంకా అయితే ఇక్కడ యూనిఫామ్స్ అయితే తీస్తున్నాము. వీళ్ళకి 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ వచ్చేసి వీళ్ళ స్కూల్ యూనిఫామ్స్ అనమాట. మనకు వచ్చేసి
బ్లూ కలర్, రెడ్ కలర్, లైట్ బ్లూ, వైట్ కలర్ అయితే ఉంది. అలాగే కింద ప్యాంట్స్ వచ్చేసి చూసారు కదా, మనకి కింద గోల్డ్గా స్కిన్ కలర్ అదొకటి, లేదా బ్లూ కలర్ అయితే ఉంది. నేనైతే ఎవరికి ఏం కావాలి ఏంటని జున్నుకి తీసుకున్నాం కదా, మనం లాస్ట్లో వచ్చాం కాబట్టి ఈ స్కూల్కి, తనకున్నాయి ఆల్రెడీ. ఇక చిన్నుకి అయితే తీసుకున్నాను. అదేవిధంగా కొన్ని టీషర్ట్స్ నచ్చాయని అవి తీసుకొని ఫైనల్గా షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి మునక్కాయ వేసి పప్పు చారు చేసి హాయిగా వంట అయితే రెడీ చేశాను. ఇంకా తినాలి మరి. ఇంకొక మంచి వీడితో రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్. హలో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.